ప్రముఖ వైసీపీ కళాకారిణి శ్రీరెడ్డి ఎంత బజారు మనిషో మీ అందరికీ నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయితే అటువంటి శ్రీరెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డిపై నిప్పులో జరిగింది. జగన్మోహన్ రెడ్డి నా జీవితాన్ని బుగ్గుపాలు చేసేటట్టు ఫైర్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి నన్ను వాడుకున్నాడంటూ చాలా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. అసలు ఇంతకీ శ్రీరెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, శ్రీరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ చెడింది, ఏంటా కథ అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే శ్రీరెడ్డి అనేటువంటి బజారు మనిషిని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇష్టం వచ్చినట్టు కారు కొత్తలు కూపించాడు జగన్మోహన్ రెడ్డి. ఆ శ్రీరెడ్డికి పేమెంట్ ఏమో ఇంకొక లత్కోరుగాడు లఫోటుగాడు ఏటుగాడు అయినటువంటి విజయసాయి రెడ్డి గాడు మంత్రి పంపించాడు అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ శ్రీరెడ్డి ఏ సినిమాలో యాక్ట్ చేసింది లేదు, కానీ ఎంత బజారు వీడియోలు చేస్తుంటుందో, కనీసం సభ్య సమాజం చూడలేని విధంగా, మహిళలు చూడలేని విధంగా అత్యంత కుసంస్కారంతో కూడినటువంటి వీడియోలు పెట్టుకునేటువంటి ఈ దౌర్భాగ్యురాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా అధికార ప్రతినిధిలాగా పనిచేసింది. నేను జనగణన సైనికురాలని చెప్పింది. అయితే ఈ దౌర్భాగ్యురాలు ఇప్పుడు ఎట్టకేలకి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత రియలైజ్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయిపోయింది. ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి బఫూన్ గాడు వాడు చుట్టూ ఉన్నటువంటి మంద నన్ను వాడుకొని వదిలేశారు, నన్ను అత్యంత ఘోరంగా నీచంగా వాడారు అని చెప్పింది. అంటే జగన్ గాడు ఆ వాడకం వాడతాడా వాడలేడా, వాడి మీద రకరకాల ఆరోపణలు ఉన్నాయి. వాడికి ఏదో అజోస్పెర్మియా అనేటువంటి వ్యాధి కూడా జగన్మోహన్ రెడ్డికి ఉన్నది అనేటువంటిది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సరే, ఆ వ్యాధి గురించి మనకు పూర్తి వివరాలు ఏమీ తెలియదు. మీకు ఎవరన్నా కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డికి అజోస్పెర్మియా అనేటువంటి వ్యాధి ఉన్నదంట. సరే, అదే పెద్ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాదు మనకి. అయితే ఇప్పుడు ఈ శ్రీరెడ్డి బాధ ఏంటంటే, తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, కూటమి కార్యకర్తలు నన్ను తగులుకున్నారంటే ఈ బజారు దాన్ని నేను తగులుకోరు, అది వేరే విషయం. సారీ, కొంచెం కఠినంగా ఉన్నాయి పదాలు, అయినప్పటికీ అలాంటి దిగజారుడి మనిషికి ఆ స్థాయిలో ఉండాల్సిందే. తగులుకోవడం అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు మరుగు ఇప్పుడు వాగు అంటే ఓడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా ఫస్ట్ నెల పేమెంట్ వచ్చింది కాబట్టి శ్రీరెడ్డి యథావిధిగా మురిగేసింది. కానీ రెండో నెల పేమెంట్ రాలేదు కాబట్టి గతంలోనే చెప్పింది శ్రీరెడ్డి, నాకు డబ్బులు వస్తున్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేను వాళ్ళ కోసం మురుగుతున్నా, కానీ జగన్మోహన్ రెడ్డి అంటే నాకు చాలా ప్రేమ, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటే నాకు చాలా లవ్ ఎఫెక్షను అని. సరే, సిద్ధార్థ రెడ్డి పెళ్లి చేసుకుంటాడనేటువంటి చర్చ కూడా జరిగింది శ్రీరెడ్డిని. ఎందుకంటే సిద్ధార్థ రెడ్డి పాపులర్ పర్సన్, అదేవిధంగా శ్రీరెడ్డి కూడా పాపులర్ పర్సన్. వాళ్ళిద్దరి జంట బాగుంటుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా తీర్మానం చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళిద్దరూ ఒక దశలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. సరే, అది ఎందుకు ఆగింది, జరుగుద్దా లేదా అవన్నీ మనకి ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు శ్రీరెడ్డి బాధ ఏంటంటే, నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను, నేను బతకాలనుకోవట్లేదు, నా వల్ల కావట్లేదు, నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు లభించట్లేదు, నాకెవరూ సపోర్ట్గా నిలవట్లేదు, నాకు అండగా నిలవట్లేదు అన్నారు. శ్రీరెడ్డి సొంత చెల్లిని పార్టీలో నుంచి బయటకు పంపించేశాడు జలగన్న, సొంత బాబాయిని ఏసేసిన వాళ్ళని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు జలగన్న, సొంత తల్లికి పార్టీలో ఉన్నటువంటి పదవి పీకేశాడు జలగన్న. వాడి వాడకం కేవలం వాడికి అవసరం ఉన్నప్పుడే అనేది మీలాంటి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్టకేలకి ఆ విషయం తెలుసుకున్నటువంటి శ్రీరెడ్డి నన్ను ఎన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి చాలా ఘోరంగా భారీగా వాడుకున్నాడు, ఇప్పుడేమో వదిలేశాడు అంటుంది. అది నీ ఒక్కదానికే పరిమితమైంది అనుకుంటున్నావా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇదే తప్పుడు పని చేశాడు. ఏది ఏమైనప్పటికీ శ్రీరెడ్డి గతంలో రఘురామకృష్ణరాజు గారిని కారు కూతలు కూసింది, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడింది, లోకేష్ గారిని మాట్లాడింది, పవన్ కళ్యాణ్ గారిని అయితే చాలా చండాలంగా మాట్లాడింది, ఆయన కుటుంబంలో ఉన్నటువంటి మహిళల గురించి కూడా నీచంగా మాట్లాడింది. ఇంత నికృష్టపు మాటలన్నీ అంటే జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ కూడా తన ప్రత్యర్థి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని బండబూతులు తిడితే, వాళ్ళని అత్యంత అవమానకరంగా మాట్లాడితే ఈ సైకో కదా ఈడు ఆనందపడిపోతాడు. అందులో భాగంగా శ్రీరెడ్డి లాంటి బజారు మనుషులను వాడుకొని, వాడకం అంటే నేనేది పార్టీ ఇంకా వేరే రకం, అది వాళ్ళ ఇంటర్నల్ విషయాలు మనకు అనవసరం, అవి మనం మాట్లాడుకోం. కానీ ఎటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా ఎంకరేజ్ చేశాడనేది రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రోజా ఇలాంటి వ్యక్తుల్ని అంబటి రాంబాబుని, కొడాలి నానిని, వల్లభనేని వంశీని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని, వాడు గుడివాడ అమర్నాథ్ గారిని, పేరు నాని గారిని, ఈ రకంగా ఒక్కడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులుగా ఉండో ఎమ్మెల్యేలుగా ఉండో ప్రజలకు ఉపయోగపడి ప్రజలకు మంచి చేసి పేరొందిన వాళ్ళు కాదు. కేవలం
బూతు బాగోతాలు మాట్లాడుతూ, నికృష్టంగా మాట్లాడుతూ, ప్రతిపక్ష నేతల్ని బండబూతులు తిడుతూ ఆ రకంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వాళ్ళుగా, చరిత్రహీనులుగా మిగిలిపోయి ఇప్పుడు చెప్పిన లిస్ట్ అంతా ఒక్కొక్కడు ఘోరాతి ఘోరమైన ఓటమి 50,000 40,000 ఓట్ల మెజార్టీతో ఒక్కొక్కడు ఓడిపోయాడంటే వీళ్ళని ప్రజలు చీత్కరించుకున్నారు, చేదరించుకున్నారు, అసహించుకున్నారు. అయినా సిగ్గు లేనటువంటి జగన్మోహన్ రెడ్డి, బుద్ధి లేనటువంటి విజయసాయి రెడ్డి ఇంకా అదే రోతరాతలు రాస్తూ, రోత మాటలు మాట్లాడుతూ, ఇంకా అదే నికృష్ట బతుకుతున్నటువంటి ఈ దౌర్భాగ్యులకి మొన్న వచ్చినటువంటి 11 సీట్లు కూడా చాలా ఎక్కువ. వచ్చే ఎన్నికల నాటికి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చాలా ఘోరంగా ఉండబోతా ఉంది. శ్రీరెడ్డి లాంటి వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వాళ్ళు రాజకీయాలు వదిలేస్తామనేటువంటి పరిస్థితికి వచ్చారంటే, శ్రీరెడ్డి వాళ్ళ ఆత్మహత్య చేసుకుంటాననేటువంటి పరిస్థితి వచ్చిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి ఘోరాలు, నీచాలు అటువంటి అనేది ఇవాళ అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీరెడ్డి, నువ్వు ఎటువంటి మనిషి అయినా కానీ ఆత్మహత్య మాత్రం చేసుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి నీకు చేసిన మోసాన్ని ప్రజలందరికీ వివరించి నీ పోరాటాన్ని కొనసాగించు.